ఎప్పుడూ గ్లామర్ లుక్తో కనిపించే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ టీవీ యాంకర్ ఈసారి అఘోరి గెటప్లో కనిపించి అందరినీ షాక్కు గురిచేశారు. ఈ లుక్ చూసిన నెటిజన్లు ఇది నిజంగా స్రవంతినేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గెటప్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఉంది. ఓదెల గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన ఓదెల 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఈ లుక్ను ధరించినట్టు ఆమె వెల్లడించింది. సంపత్ నంది సమర్పణలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా స్రవంతి గెటప్ వైరల్ అయింది. స్రవంతి చొక్కారపు కెరీర్ చూస్తే ఎంతో కష్టపడిన ఓ టాలెంటెడ్ యాంకర్ కథనాన్ని మనం చూడొచ్చు. 2009లో మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత యాంకరింగ్తో బుల్లితెరపై మెరిసింది. యూట్యూబ్ ఛానల్స్, జెమినీ టీవీ, డైలీ కల్చర్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించింది. బిగ్ బాస్, నాన్ స్టాప్ సీజన్లోనూ పాల్గొనడం ద్వారా మరింత పాపులారిటీ పెంచుకుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన అఘోరి ఫోటోలు ఆమెలో ఎప్పుడూ కనిపించని గంభీర లుక్ను చూపించాయి. పెద్ద రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు, శైవనామాలతో కనిపించిన ఆమె లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది అభిమానులు మేడమ్ లుక్ మాస్ అండ్ మైండ్ బ్లోయింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆమె ఫ్యాన్స్కు ఇన్స్పిరేషన్గా మారింది. ఆమె పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా తన భర్త ప్రశాంత్తో కలిసి తన కుమారునికి అకిరా నందన్ అనే పవన్ ఇన్స్పైర్ పేరు పెట్టిన విషయమూ ఇప్పుడు ఇంకా వైరల్ అవుతోంది. స్రవంతి కష్టపడి వచ్చిన స్థానం ఆమె కంటెంట్కు తగినంత లుక్లతో, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ అఘోరి లుక్తో ఆమె మళ్లీ వార్తల్లోకెక్కింది.